రోడ్డు భద్రత పడదాం ఆనందంగా జీవితం. అందరికీ నమస్కారం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో నాగార్జున సాగర్ డ్యాము ఈ వీడియోలో అయితే చూడబోతున్నా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కనిపించేది అంతా కూడా నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ 26 గేట్లని నేను వీలైనంత దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అందరూ కూడా వచ్చి నాగార్జున సాగర్ అనగానే ఇక్కడికి వచ్చి చూస్తారు. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ మీదకి అయితే డ్యామ్ మీదకి అయితే అలౌడ్ అయితే ఉండదు, నాకు కూడా లేదు. ఈ పక్క నుంచి కొంచెం జూమ్ చేసి చూస్తే, అంటే కెమెరాలో జూమ్ చేసి చూస్తే ఇగో గేట్లు బాగున్నాయి అని చెప్పని అనుకుంటాం. కానీ దాని ఫ్రంట్ నుంచి చూడాలంటే దూరంగా ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి చూడాలి. అలా కాకుండా నేనైతే దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది అందరికీ అయితే కుదిరే విషయం అయితే కాదు. ఇప్పుడు నేనైతే పవర్ ప్లాంట్ దగ్గర నుంచి నేనైతే చూస్తున్నాను. ఇది కుడి కాలువ పైన అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మనం నాగార్జున సాగర్ 26 గేట్లు చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడికైతే అందరికీ అలౌడ్ అయితే ఉండదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కామెంట్లో మాత్రం ఎలాగ వెళ్ళాలని మాత్రం అడగొద్దు. నాకేదో ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే నేను లోపలికైతే వెళ్ళాను. అంటే ఇంతకన్నా క్లోజ్గా కూడా వెళ్ళి, అంటే దగ్గర నియరెస్ట్ పాయింట్ చూసి పాయింట్ దగ్గరికి అయితే నేను వెళ్ళైతే ఈ వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఏంటంటే ఇది ఒక హైట్లో పవర్ ప్లాంట్ దగ్గర ఇంకొంచెం దగ్గరగా అయితే వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కూడా నేను వెళ్ళి ఈ 26 గేట్లు వ్యూ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది 125 మీటర్ల హైట్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇదే అత్యంత నియరెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పి అనుకోవాలి. గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చూస్తాం. ఆ అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడాలంటే నేను వచ్చినప్పుడు అయితే గేట్లు అయితే ఓపెన్ చేసలేవు, మన కోసం అయితే వాళ్ళు ఓపెన్ చేయరు. కాబట్టి ఇక్కడ వరకు అయితే మనం చూసైతే ఆనందించాను. ఇంత క్లోజెస్ట్ పాయింట్కి వచ్చానని చెప్పని. మనకు దూరంగా కనిపిస్తుంది తెలంగాణ పవర్ ప్లాంట్, టీఎస్ జెన్కో పవర్ ప్లాంట్ ఎడమ కాలువ మీద అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇది 770 మెగావాట్ల విద్యుత్తును అయితే నీటి ద్వారా అయితే ఉత్పత్తి చేస్తుంది. ఇదంతా కూడా ఎడం కాలువ. తెలంగాణ ఎడం కాలువ అయితే చాలా డౌన్లో ఉంటుంది, అది ఆంధ్ర కుడి కాలువ అయితే హైట్లో ఉంటుంది. కుడి కాలువని కూడా తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రకంగా అయితే నాగార్జున సాగర్ 26 గేట్ల దగ్గర క్లోజెస్ట్ పాయింట్కి అయితే వెళ్ళి చూడటం అయితే జరిగింది. కానీ చాలామంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎక్కడి నుంచో చూస్తూ ఉంటారు, అదిగో అక్కడ ఉన్న గేట్లు అని చెప్పని. నేను క్లోజెస్ట్గా ఏదో చూసి ఏదో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డ్యాము యువతల వైపు నుంచి చూస్తే ఈ రకంగా అయితే నీటి మట్టం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా నాగార్జున సాగర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక మాటలో అయితే చెప్పలేము. ఇది ఒక డ్యామ్నే కాదు, ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. రోడ్డు భద్రత పడద్దు ఆనందంగా జీవితం.